గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడులు 30వ రోజు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ మంత్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ఆర్మీ ఎంటర్ అవ్వలేదు, బట్ ఆర్మీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అక్కడ భూతల దాడులకు కూడా సిద్ధమయ్యాము అంటూ అమెరికా అనౌన్స్ చేసింది. వీఆర్ వెయిటింగ్, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మీరు రండి, ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో షార్క్లకి ఆహారంగా మారండి అనేటువంటి ఒక మాటని ఇరాన్ కూడా చెప్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పుడైతే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్. ఆ తర్వాత సేమ్ టైం యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నాయి రెండు దేశాలు. నెక్స్ట్ మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో 30 days కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ మంత్లోకి ఎంటర్ అయ్యింది. ఎలా ఉంటుంది పరిస్థితి అసలు? అదే ఎవరికి అర్థం కావట్లేదు. ట్రంప్ ఏమో అన్నారు, ముందు మీకు గుర్తుంటుంది, యుద్ధం అయిపోయిందన్నారు. తర్వాత అన్నారు లేదు, యుద్ధం ఇంకా కొనసాగుతుందన్నారు. మాకెవరు అక్కర్లేదు, మేమే గెలిచేసామన్నారు. తర్వాత అన్నారు కాదు, నేటో అలయన్స్ ఎక్కడ ఉన్నారు, ఎందుకు రావట్లేదు అన్నారు. ఆయన కాంట్రడిక్షన్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది అమెరికన్ సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే ఆయన ఒక టాక్టికల్ పొజిషనింగ్ తీసుకుంటున్నారు. ఒకరోజు ఒక చెప్తే నెక్స్ట్ ఇంకో రోజు ఇంకోటి చెప్తే ఎనిమీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇరాన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటారు, అందరు ఉన్నారు కానీ ఇరాన్ లేరు, ఎవరితో మాట్లాడతారు? మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు ఇప్పుడు. బేసిక్లీ ఈవెన్ పాకిస్తాన్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగింది అనుకోండి, విచ్ ఇరాన్ మీద దాడి జరిగింది, పాకిస్తాన్ మీద దాడి చేస్తారు ఇరాన్. ఎందుకంటే మీరు అమెరికాని ఆపలేకపోయారు, దానికోసం మీ మీద దాడి చేస్తున్నారని చెప్పి. మనం ఇవాళ చూసాం, 2 మేజర్ అల్యూమినియం ప్లాంట్స్ మీద అటాక్ చేశారు, యూఏఈలో ఒకటి. అంటే ఇప్పుడు ఏం వార్ ఒక ఎకనామిక్ వార్గా మారిపోతుంది. అంటే గల్ఫ్ నేషన్స్ది ఎకానమీని మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు. ఖతార్ గ్యాస్ మొత్తం కొట్టేశారు, 80% వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది. సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ నుంచి 7 million barrels per day మన ఇటువైపు నుంచి, రెడ్ సీ వైపు నుంచి, యాన్బూ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఒక స్టేటస్ కో లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ట్రంప్ మన ఈ సెకండ్ ఫేజ్ అంటే 3వ వారానికి వచ్చినప్పుడు అన్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉంచాలి, నాకు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు లాస్ట్. మీకు గుర్తు? ఆ గిఫ్ట్ ఇదంట. 20 షిప్లు అక్కడ ఉన్నాయి, ఆ 20 షిప్పుల్ని మేము పోనిస్తాము. దే ఆర్ స్టక్ ఇన్సైడ్. ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కన్నా ముందు ఇరాన్ వైపు, కార్గ్ ఐలాండ్ వైపు, ఇటు సౌదీ అరేబియా వైపు ఆల్రెడీ షిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 70 షిప్స్ ఆర్ దేర్ లోడెడ్. దాంట్లో మనది కూడా 6 ఉన్నాయి. దాంట్లో 2 నిన్న వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. ఇంకా 4 అక్కడ మెయిన్ అంటే ఫ్యూయల్, అది కాకుండా కంటైనర్ కార్గో కూడా ఉంది మనది, ఫర్టిలైజర్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకురావడం, అది కూడా అక్కడ షిప్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే యుద్ధం కావాలని ఉంది. ఎందుకంటే ఇరాన్ని ఆయన చాలా ట్రై చేశారు. ఆనెస్ట్లీ చాలామంది ట్రై చేశారు, కానీ ఇరాన్ ఒప్పుకుంటలేరు. ఇరాన్ ట్రంప్ కార్డ్ మెయిన్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు దాని మీద కంట్రోల్ ఎప్పుడు దాకా ఉంటుందో మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ పొద్దున కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మనం పక్కన పెడితే ఇజ్రాయెల్లో ఒక మేజర్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది ఇవాళ పొద్దున. అంటే ఇంత డెస్ట్రాయ్ చేసేసాం, అయిపోయింది. ఇవాళ పొద్దున కూడా తెహరాన్ మీద దాడి ఉండే. చేసినప్పుడు కూడా ఇరాన్ ఫైరింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు మీరు, దట్స్ అ టిపికల్ అమెరికన్ టర్మినాలజీ. కానీ అమెరికన్ కాంగ్రెస్లో దీనికి చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. కోర్స్ పార్టీ లైన్స్ వైడ్ డివైడ్ ఉన్నారు. రిపబ్లికన్స్ ఏమో చేయాలంటున్నారు, డెమోక్రాట్స్ ఏమో చేయకూడదు అంటున్నారు. అండ్ రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు, ఆందోళనలు అవుతున్నారు. నో కింగ్స్ అని చెప్పి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. అంటే మన దగ్గర మొనార్కీ లేదు, రాజు లేడు, ట్రంప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్. సో ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన ఈయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టారనుకోండి, డెఫినెట్గా ఒక 200 నుంచి 300 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్లో చూసాం. అది డెఫినెట్గా జరుగుతుంది. అది రిస్క్ అది. ఎందుకంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉన్నాగానే మీ పక్క నుంచి ఒక సూసైడ్ బాంబర్ వెళ్ళిపోతాడు, మీ పక్క నుంచి ఒక ఐఈడీ ఎక్స్ప్లోజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా. కార్గ్ ఐలాండ్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, అది డెఫినెట్.
అది ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము. అది ఎందుకంటే సీక్రెట్గా సైలెంట్గా ట్రంప్ కూడా చెప్పేశారు కార్గిల్ అండే టార్గెట్ అనేది. ఇంకొకటి కోస్టల్ ఏరియాస్, అంటే కార్గిల్ ఐలాండ్ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ కార్గిల్ ఐలాండ్ ఇక్కడ ఉంటే యూఆర్ అప్రోచింగ్ లైక్ దిస్. ఈ సైడ్ ఇరాన్, ఈ సైడ్ సౌదీ అరేబియా, ఖతార్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, ఇరాన్ వైపు ఉన్న ఈ చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్లు కానివ్వండి, సూసైడ్ బోట్స్ కానివ్వండి, అది కాకుండా అక్కడి నుంచి షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఒక అన్డిలైటింగ్ టెరైన్ ఉంది అక్కడ, దాంట్లో కేవ్స్ లాగా ఉంటుంది, గుహల్లా, దాంట్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఎక్స్పెడిషనరీ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళది. 82nd ఎయిర్బార్న్ డివిజన్ ఉంది. ఈ ఎయిర్బార్న్ డివిజన్ ఏం చేస్తారంటే బహుశా ఇప్పుడు వీళ్ళే ఈ కోస్టల్ బ్యాటరీస్ని ముందు కొడతారు. కోస్టల్ బ్యాటరీస్ అంటే ఒకటి వీళ్ళు సౌదీ అరేబియా వైపు నుంచి దాడి చేసి ఇరాన్ మీద దాడి చేస్తారు త్రూ ఫైరింగ్. ఇటువైపు వీళ్ళు ల్యాండ్ అయి వెళ్ళి ఈ షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న ఇరానియన్ ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి, దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఈ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో ఒక ఆల్మోస్ట్ 1000 మంది ఆ సెయిలర్స్. వీళ్ళని కార్గిల్ ఐలాండ్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ల్యాండ్ చేయాలంటే రెండు టైప్ల ల్యాండింగ్ జరగవచ్చు. ఒకటి యూ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అండ్ గో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. 3000 మందిని ఒక ల్యాండింగ్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళలేరు మీరు, మ్యాక్స్ 500 మందిని తీసుకెళ్ళచ్చు, 500 కూడా ఎక్కువ. సో మీరు 5-6 సార్లు లేకుంటే 5-6 క్రాఫ్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో ఇటువైపు ఇరాన్ వైపు నుంచి ఏదైనా ఫైరింగ్ జరిగితే ఈ యూనిట్ మీద వచ్చి పడుతుంది, ఈ షిప్ మీద వచ్చి పడుతుంది. అది చాలా పెద్ద రిస్క్. అది లేదు, అది కాకుండా పారాట్రూపింగ్ చేస్తారు, వాళ్ళని డైరెక్ట్ డ్రాప్ చేస్తారు, హెలికాప్టర్స్ అని ల్యాండ్ చేస్తారు, అది ఇంకా పెద్ద రిస్క్. మన వైపు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్ర వైపు కానివ్వండి నడుస్తున్నప్పుడు మనం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ యూజ్ చేసాం అక్కడ వీళ్ళని దింపడానికి. దాని తర్వాత ఎవరైనా ఇంజర్డ్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ మీద హెవీ ఫైరింగ్ చేస్తారు నక్సలైట్స్ ఆ టైంలో. వీళ్ళు ఆలోచించారు, నక్సలైట్స్ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, కానీ ఇది యుఎస్ ఆర్మీ దగ్గర చాలా అడ్వాన్స్గా ఉంటుంది, ఇరానియన్స్ దగ్గర ఇంకా అడ్వాన్స్గా ఎక్విప్మెంట్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ 3000 మంది సరిపోతారంటే కాదు. సో ఇంకొక యూనిట్ వస్తున్నారు యూఎస్ నుంచి, కానీ వాళ్ళు రావడానికి ఇంకొక 3 వారాలు పడుతుంది. అండ్ 3 వారాలు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపుల్ అని ఒక షిప్ మీద తీసుకొచ్చారు వీళ్ళని, ఈ 3000. అది 3000 మంది దాంట్లో వచ్చారు అంటే దాంతోపాటుగా ఇంత పెద్ద మిసైల్స్ కావచ్చు అన్నీ పట్టుకొచ్చారని ఎంత పెద్దగా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్ దట్. వార్ సెనారియో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది ఒక సెనారియో అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దట్ ఈస్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టడం ఇరాన్ వైపు ఉన్నది. అదే టైంలో సౌదీ అరేబియా వైపు నుంచి, ఖతార్ వైపు నుంచి వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి దే విల్ కన్సిస్టెంట్లీ ఎయిర్ అటాక్స్ చేయబోతున్నారు ఇరాన్ అసెట్స్ మీద. అదే టైంలో డైవర్షనరీ టాక్టిక్గా అటువైపు నుంచి ఒక టీం కార్గిల్ ఐలాండ్ వైపు వెళ్తుంది. ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు మిసైల్ లాంచ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ అమెరికాకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడు టిపికలీ ఒక కమాండింగ్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది, వార్ సినారియో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు ఎక్కువ. ల్యాండ్ చేస్తే ఒక 10-20% మంది చనిపోతారని, గాయపడతారని 100%. అదే టైంలో చేయకపోతే ఏం చేస్తారు, యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరాన్ ఏమంటున్నారు, మేమేం చేయట్లేదు, మేము అసలు ఇక్కడ వీళ్ళని ఎవరిని రానియము, మేము ఎవరి మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేస్తే మేము చేస్తున్నాం అంతే. సేమ్ టైం ఇప్పుడు యుఏఈ చూడండి, ఖతార్ చూడండి, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరి మీద దాడి చేశారు, డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్గిల్ ఐలాండ్ మీద డెఫినెట్గా ఇరాన్ కార్గిల్ ఐలాండ్ మీద పాసిబ్లీ అటాక్ చేయరు. ఆ టైంలో వీళ్ళ ఇటువైపున సౌదీ అరేబియా కానీ యుఏఈ మీద కొడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు వాళ్ళు. అక్కడ ఎంతమంది గాయపడ్డారో చనిపోయారో తెలియదు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టడానికి వెళ్తే డెఫినెట్గా ఈ గల్ఫ్ అలైస్ యుఎస్ మీద ఇంకా ప్రెషర్ పెడతారు, మీరు ఏదైనా చేయండి అని. అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది కవిత గారు. ఒక సౌదీ అరేబియా ఏమో ఇరానియన్ రెజ్యూమ్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్తున్నారు. దానికి వాళ్ళు యుఎస్కి సపోర్ట్ ఎంత కావాలో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రంప్ నిన్న ఒక డెరగరేటివ్ వర్డ్ యూజ్ చేశారు సౌదీ
మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. అది మనం ఇట్లాంటి బ్రాడ్కాస్ట్ వాడలేము. బేసిక్లీ ఏం చెప్పారంటే నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డిప్లొమాటిక్ వర్డ్. డెస్పరేట్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా చేయండి అని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళకి రిస్క్ కూడా తెలుసు దీన్ని. వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడితే మళ్ళీ వాళ్ళకు ఖతార్ లాగా వాళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. మీరు సరే యన్బూ నుంచి మీరు 7 మిలియన్ బ్యారెల్స్ ఎక్కిస్తున్నారు డైలీ షిప్లలో, కానీ అక్కడ హూతీలు మొదలుపెట్టారు ఇప్పుడు గొడవ. నిన్నటి నుంచి హూతీలు కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏదైనా సౌదీ అరేబియన్ షిప్ కానీ ఏ షిప్ అయినా యూరోపియన్ వైపు వెళ్ళే లేకుంటే యుఎస్ వాళ్ళ అసెట్స్ ఉంటే మేము దానికి కొడతామని హూతీలు మొదలుపెట్టారు. ఇటువైపు లెబనాన్లో ప్రాబ్లం నడుస్తుంది. లెబనాన్లో సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఆక్యుపై చేయాలని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వాళ్ళ ఆర్మీకి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది బేసిక్లీ ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ నడిమిట్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి. ఇజ్రాయెల్ టాక్టిక్ ఈ యుద్ధంలో చాలా క్లియర్. వాళ్ళకి ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు అంతే. ఐ థింక్ అమంగ్ ఆల్ ద పార్టీస్ మోస్ట్ క్లారిటీ ఉన్నది ఇజ్రాయెల్కే. యుఎస్ డిసైడ్ చేయలేకపోతున్నారు యుద్ధం చేయాలన్నా వద్దా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలన్నా వద్దా, ఎన్ని రోజులు మీరు ఇరానియన్ అసెట్స్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు యూఎస్ని సపోర్ట్ చేయట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో ప్రజలు చాలా మటుకు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు ట్రంప్. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రజలు కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారు, హెవీ వాటర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇవాళ ఒక పొద్దున జరిగిన ఒక స్ట్రైక్లో దే హిట్ దర్ వాటర్ సోర్స్. ఒక టెరిటరీలో, ఇరాన్ ఒక టెరిటరీలో వాళ్ళ మెయిన్ వాటర్ సోర్స్ మీద కొట్టారు. అప్పుడు ఎవరికి కష్టం, అక్కడ ఎవరికి ప్రాబ్లం, ప్రజలకి. వాళ్ళకి నీళ్ళు దొరకదు. సో వాళ్ళు అమెరికా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ట్రంప్ వాంటెడ్ అనమాట. సో ట్రంప్కి ఒక catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. ఇప్పుడు చేస్తే ప్రాబ్లం, చేయకపోతే కూడా ప్రాబ్లం. ఈ పరిస్థితుల్లో ఐ థింక్ నెక్స్ట్ ఒక 48 అవర్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. యుద్ధం ఇట్లా పొడిగించుకుంటే ఎక్కువ రోజులు తీసుకెళ్ళలేరు అని అమెరికా కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు 5 days కాదు 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ బ్రేక్ని అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదనలు ఇరాన్ వైపు నుంచే వచ్చాయి. 5 ప్రతిపాదనలు పెట్టారు ఈ సీజ్ ఫైర్ కోసమో లేకుంటే ఎండ్ కార్డ్ ఇవ్వడానికి అనే దాంట్లో. ఇందులో మళ్ళీ పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, ఇంక్లూడింగ్ సౌదీతో అనే మాట. ఎక్కడి దాకా వెళ్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, డిస్కషన్స్, మీడియేషన్స్ ఇవన్నీ అవుతున్నప్పుడే మళ్ళీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పంపిస్తున్నారు అంటే డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంత డ్యూయల్ నేచర్ ఉంది, డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకున్నాయి ట్రంప్ దగ్గర అనేది. కరెక్ట్, అదే ప్రాబ్లం. నేను చెప్పాను చూడండి, ట్రంప్ బోత్ వేస్ ఆయన ఇంగ్లీష్లో అంటారు బిట్న రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇప్పుడు ఆయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే చాలామంది చనిపోతారు. అమెరికాలో అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఆయన చేయకపోతే ఇరాన్ అంటారు మేమే యుద్ధం కలిసాం చూడండి, అమెరికా భయపడ్డారు మా మీద. అదే టైంలో అరబ్ అలైస్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ అంటే యూఏఈ, వీళ్ళందరి మీద దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు కూడా వాడు ఆగట్లేదు. ఇజ్రాయెల్ మీద దాడి కొనసాగుతుంది. ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రంప్స్ ప్లేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? యుద్ధానికే రారు. కానీ యుద్ధాల్లో వచ్చేసారు, మీరు దిగేశారు. ఇప్పుడు ఏం చేయలేము. ఇజ్రాయెల్తో పాటు మీరు వచ్చారు, ఆ ఆపర్చునిటీ దొరికింది, ఖమేనీ మొత్తం వాళ్ళని కొట్టేశారు. కానీ ఇరాన్ ఆగట్లేదు. మీరు ఇంత చేసినా కానీ 8500 బాంబులు వేసిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా చదవట్లేదు. వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అట్లనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక కమాండర్ ఇన్ చీఫ్కి ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వాళ్ళ యుఎస్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రెజర్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే టెక్నికలీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ వైపు నుంచి అప్రూవల్. అది తీసుకోలేదు ట్రంప్. ఇన్ఫాక్ట్ యుద్ధం నడిపించడానికి కూడా ట్రంప్కి ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వ్యతిరేకంగా ఆయన యుఎస్ కాంగ్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయనకు డెఫినెట్గా తెలుసు చాలామంది ఆయనకు వ్యతిరేకంగానే ఓటేస్తారు, రిపబ్లికన్ వాళ్ళు కూడా. బికాజ్ అమెరికాలో వియట్నాం వార్ తర్వాత కవిత గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ. వియట్నాం వార్ మొదలైనప్పుడు, వియట్నాం వార్ హిస్టరీ నేర్చుకున్న పిల్లలకు కూడా తెలిసింది, లేకుంటే పెద్దోళ్ళు ఆ టైంలో ఉన్న ఎల్డర్స్ కూడా తెలుసు చాలా మటుకు. 8500 ట్రూప్స్ని పంపించారు ఫస్ట్ వియట్నాంకి. ఇప్పుడు చూడండి, యూ కెన్ కౌంట్ ద ప్రెజెంట్ లాట్. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కొన్ని ట్రూప్స్. సౌదీ అరేబియాలో 8500 ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, మీకు అన్ని ప్లేసెస్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. వీళ్ళేమనుకున్నారంటే ఈ 8500 మందితోని మేము వియట్నాంలో ఉన్న ఈ గెరిల్లా ఫోర్స్ని ఒక వారం లోపల ఫినిష్ చేసేస్తాం అనుకున్నాం. అండ్ బై ద టైమ్ ద వార్ ఎండెడ్,
ఆ యుద్ధం కంప్లీట్ క్లోజర్కి వచ్చినప్పుడు అమెరికా 150,000 మందిని అక్కడ దింపాల్సి వచ్చింది వియట్నాంలో. అప్పుడు కూడా ఓడిపోయారు. దిస్ ఈజ్ అ మేజర్ హిస్టారికల్ లెసన్ అమెరికాకి తెలుసు. చాలామందికి ఇది భయం ఉంది. అమెరికాలో వియట్నాం అంటే ఇప్పుడు కూడా వెటరన్స్ చాలా తక్కువ ఉన్నారు. చాలామంది ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళది, దే మస్ట్ బి నో మోర్. కానీ అక్కడ వాళ్ళ సైకిల్ ఏదో ఉంది వియట్నాం అనగానే. ఇరాన్ కూడా ఇంకొక వియట్నాం అయిపోతుందో అని అమెరికాకి డెఫినెట్గా ఒక భయం ఉంది, అండ్ ఉంటుంది కూడా అది. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి వాళ్ళు దాడి చేస్తే ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగట్లేదు, కానీ ఎంతమంది చనిపోతారని మనకు తెలియదు. 200 మంది ఏంటి, 10 మంది చనిపోతే కూడా ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ అమెరికా. అండ్ మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలామంది రిపబ్లికన్స్ ఇప్పుడు ఈసారి పోటీ చేయట్లేదు, టెక్నికలీ రిటైర్ అవుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి చాలామంది పోటీ చేయట్లేదు. సో అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చాలా టఫ్ టైమ్స్ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ పోల్ రేటింగ్స్ తక్కువ, 34% పడిపోయింది. అంటే యుద్ధం సపోర్ట్ చేస్తున్నది 34% మందే. అది కాకుండా అమెరికన్ ట్రూప్స్కున్న కాస్ట్ $200 బిలియన్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు పెంటగన్. అది కూడా ఇంకా పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ అంగీకరించలేదు. మీరు యుద్ధం అయిపోయిందని అంటున్నారు, అంతా అయిపోయింది, అంతా ఫినిష్ అంటున్నారు అని చెప్పినప్పుడు కూడా మీకు ఎందుకు $200 బిలియన్ అని అక్కడున్న కొంతమంది చాలామంది కాంగ్రెస్ మెన్ అడుగుతున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఐ థింక్ ఆయన లైఫ్లో టఫెస్ట్ డిసిషన్ ఉంటుంది ఇప్పుడు, యుద్ధం కొనసాగించాలా లేకుంటే విత్డ్రా చేయాలని. ఆయన కొనసాగించే పరిస్థితుల్లో ఇలా టు డూ మనం చెప్పింది అంతా చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం చూడండి, దట్ ఈస్ బేసిక్లీ కార్గిల్ అండ్ టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో ఇరాన్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టాల్సి వస్తుంది. మీరు కార్గిల్ అండ్ టేక్ ఓవర్ చేస్తే కూడా ఇరాన్ లైఫ్ లైన్ ఒకటి పోతుంది, అంటే వాళ్ళ ఎకనామిక్, వాళ్ళకి ఇప్పుడు వచ్చే డబ్బులు చైనా వైపు నుంచి. కానీ ఆపోజిట్ జరుగుతుంది కవిత గారు. ఈ ఫ్యూయల్ మీరు బ్లాక్ చేస్తున్న ఫ్యూయల్ని కార్గిల్ నుంచి ఇప్పుడు $116 అయిపోయినాయి వాళ్ళ పొద్దున ఈ న్యూస్ రాగానే. కార్గిల్ టేక్ ఓవర్ చేస్తే మినిమం 200 అవుతుంది, $200 పర్ బ్యారెల్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ సప్లై ఉండదు. రష్యా ఏమంటున్నారు ఆల్రెడీ, మేము నెక్స్ట్ మంత్ నుంచి వీ విల్ నాట్ సెల్ ఎనీథింగ్, మేము ఎవరికి క్రూడ్ ఆయిల్ అమ్మం అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ క్లోజ్ పార్ట్నర్స్ లైక్ భారతదేశం కానీ చైనాకి అమ్ముతారు వాళ్ళు, కానీ మిగతా దేశాలకి ఎవరికి, యూరోప్ స్పెషలీ వాళ్ళకి ఏం అమ్మం మేము, వీ విల్ నాట్ గివ్ ఇట్ అంటున్నాం. రష్యాకి టెన్షన్ ఏంటంటే అటువైపు నుంచి యుక్రెయిన్ కూడా చాలా మట్టు వాళ్ళ మీద ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నిన్న గల్ఫ్ స్టేట్స్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన ఎక్స్పర్టీస్ ఆఫర్ చేశారు, మేము చూడండి ఇన్ని డ్రోన్లు ఆపుతున్నాము రష్యా వాళ్ళు, మేము మా మనుషులు ఇక్కడ పెట్టుకుంటాం మీ దగ్గర. రెండు వార్స్ ఇప్పుడు కలిసిపోయినాయి ఒక ప్లేస్లో. రష్యా ఏమంటున్నారు, రష్యా ఇరాన్ దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, షహీద్ డ్రోన్స్ తీసుకున్నారు చాలా మటుకు. వాళ్ళ టెక్నాలజీస్ని రివర్స్ ఇంజనీర్ చేసి, అంటే బేసిక్లీ మొత్తం ఇప్పేసి ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. మోటార్స్ కానీ, దాని బ్యాలిస్టిక్ కెపబిలిటీస్ కానీ, దాని రాడార్ ట్రాకింగ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేశారు. షహీద్ అడ్వాన్స్డ్ వర్షన్. అది ఒక 50,000 డ్రోన్స్ ప్రతిరోజు రష్యా తజికిస్తాన్ వైపు, ఇక్కడ అజర్బైజాన్ వైపు నుంచి టు ద ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు ఇరాన్కి. మీరు బై షిప్ పంపిస్తే అమెరికా దాన్ని కొట్టేస్తారు, బై ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు. ల్యాండ్ రూట్లో మీరు బాంబ్ చేస్తే, స్పెషలీ అజర్బైజాన్లో ఉన్నప్పుడు బాంబ్ చేస్తే అది పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. దానికోసం ఏం చేయలేక దాన్ని హ్యూమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పి పంపిస్తున్నారు రష్యా. ఓకే, దాన్ని కూడా మీరు కొట్టలేరు, యూ కెనాట్ బాంబ్ ఇట్. ఇరాన్కి కొత్త కన్సైన్మెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు ఫైరింగ్. ఈ పరిస్థితుల్లో లిటరలీ ట్రంప్ ఎందుకు యుద్ధం అనేది ఆయన ఇప్పుడు ఆలోచిస్తుంటాడు. ముందుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. చేయకపోతే ఇరాన్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద కూర్చుంటారు, వాళ్ళు దాని నుంచి ఒక్క షిప్ని కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా పోనీయారు. ఇప్పుడు ఆపేస్తే రీజన్ ఏం చెప్పాలి అనేది కూడా, దానికి కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అనేది ఉండాలి కదా. లేదు, మీరు అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే అక్కడ ఉన్న చాలా మటుకు CNN కానీ మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ దీని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ట్రంప్ అదే అంటున్నారు. ఆయన నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎయిర్ ఫోర్స్ వన్లో అదే చెప్పారు, ఏంటంటే మేము యుద్ధం గెలిచేసాము, అయిపోయింది, వీ ఆల్ నో ఇట్, అంటే మన అందరికి తెలుసు. కానీ ఇక్కడ కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, CNN కానీ ABC కానీ
న్యూయార్క్ టైమ్స్ కానీ వీళ్ళే అంటున్నారు మేము ఓడిపోయాం అంటున్నారు. మేము ఓడిపోలేదు, మేము గెలిచాము. మీరు గెలిస్తే మీరు రిటర్న్ వచ్చేసేయచ్చు కదా, అయిపోయింది కదా వార్, ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ సే విత్డ్రా ఆల్ యువర్ ట్రూప్స్. కానీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ? మీరు వెళ్ళింది బేసిక్లీ యురేనియం కోసం. యురానియన్స్ దగ్గర ఉన్న యురేనియం తీసుకొని అది ఎక్కడైనా సేఫ్ కస్టడీలో పెట్టాలని మీ ప్లాన్ ఉండే. దాని యుఎన్ ఏజెన్సీ లాంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని వాడుకొని వాళ్ళ వైపు నుంచి మీరు వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ఈ యురేనియం పంపించాలని ప్లాన్ ఉండే. కానీ అది జరగలేదు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పొజిషన్లో ఇరాన్ వైపు నుంచి ఆ ప్రతిపాదన ఫర్ ఇరానియం గురించి పాసిబుల్లీ 5 కండిషన్స్ పెట్టారు చూడండి వాళ్ళు, దాంట్లో ఒకటి ఇది ఉండొచ్చు. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ది జాయింట్ కంట్రోల్ అంటున్నారు వాళ్ళు. ఇవాళ దాకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇండిపెండెంట్గా ఉండే, ఎవరికి అక్కడున్న కన్సర్న్ పార్టీస్ ఎవరికి దాని మీద హక్కు లేదు. సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, యుఏఈ అండ్ ఇరాన్, వీళ్ళకి ఎవరికి దాని మీద ఇట్స్ లైక్ ఓపెన్ ఒక రివర్ లాగా ఉందన్నమాట, పెద్ద రివర్ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మా మీద సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ ఎట్లా ఫీజు కలెక్ట్ చేస్తారో అట్లనే మేము కూడా ఇక్కడ ఫీజు కలెక్ట్ చేస్తామంటాం, ఒక టోల్ లాగా. కానీ సూయజ్ కెనాల్ అనేది ఒక డిఫరెంట్ ఆపరేషన్ ఆల్టుగెదర్. ఎందుకంటే దాంట్లో చాలా మటుకు వీళ్ళు ఖర్చు చేశారు డబ్బులు సూయజ్ కెనాల్ కట్టడానికి, ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి మన టోల్ లాగా. సెకండ్, అది నడిపించడానికి ఇంకా పెద్ద కాస్ట్ ఉంది. సూయజ్ కెనాల్ నుంచి వెళ్తున్న ప్రతి షిప్ని ఒక ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ తీసుకెళ్ళడం పెద్ద ఒక టెక్నికల్ ఆపరేషన్. అది చాలామంది ఉన్నారు దాని మీద పనిచేసేటోళ్ళు అక్కడ, ఈజిప్షియన్స్, వాళ్ళకి ఖర్చులు, దాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఖర్చు. సూయజ్ కెనాల్ కెనాట్ బి కంపేర్డ్ విత్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, అది చాలా చాలా క్లియర్. అదే టైంలో ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు ఇరాన్ చేతి నుంచి బయటకు వెళ్తుందో ఆ రోజు ఇరాన్ నెగోషియేటింగ్ పవర్ తగ్గిపోతుంది. వాళ్ళు ఎప్పుడుదైనా దాన్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్, సౌదీ అరేబియా ఎస్పెషలీ, సౌదీ అరేబియాకి చాలా కోపం ఉంది ఇరాన్ మీద. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటున్నారు. కానీ ఈ రెజీమ్ చేంజ్ ఎవరితో చేపిస్తారు మీరు? ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు మేము మాట్లాడుతాం అనుకున్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ వైపు ఎవరితో మాట్లాడాలనుకున్నా వాళ్ళని చంపేశాం మేమంటున్నారు. ఎందుకు చేశారు మళ్ళీ? ఇఫ్ యూ వాంటెడ్ టు టాక్ టు లారిజాని, మీరు ఆయన ఉంచుకోవాలి ఉండే. ఈ వుడ్ హ్యావ్ బిన్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ నెగోషియేషన్ కోసం. మీరు ఆయన్ని ఎయిర్ అటాక్లు చంపేశారు. ఇప్పుడు ఎవరున్నారు మాట్లాడడానికి? ఇరానియన్ స్పీకర్ పార్లమెంట్లో ఉన్నారు. ఆయన అంటున్నారు నో వీ విల్ నాట్ నెగోషియేట్. ఇరానియన్ ప్రెసిడెంట్ మాట్లాడలేదు. వాళ్ళ వైపు నుంచి ముస్తఫా అయితే ఆయన ఉన్నాడో లేదో తెలియదు, ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిండు. ఆయన రిటర్న్ స్టేట్మెంట్ వచ్చింది, ఆడియో కానీ వీడియో కానీ లేదు. ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి డౌట్లు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపోజిట్ టేబుల్ ఎవరు ఉంటారు? అదే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను చూడండి, పాకిస్తాన్లో పీస్ టాక్స్ అంటున్నారు. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ ఇరాన్ ఎక్కడున్నారు? ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు రారు కూడా. నోబడీ విల్ కమ్ టు పాకిస్తాన్. సరే ఇరానియన్ అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి మెసేజ్ కన్వే చేసి కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. వాళ్ళ కండిషన్ చాలా క్లియర్. అమెరికాని ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళు. మీరు మీ ట్రూప్స్ని పెట్టండి గ్రౌండ్లో. అది ఎన్ని రోజులు వీళ్ళు ఒక చెస్ గేమ్ లాగా ఆడుతున్నారు. ఇది ఎన్ని రోజుల దాకా మీరు చేస్తారో మేము చూస్తాం. కానీ మీరు ద డే యూ బ్రింగ్ బూట్స్ ద గ్రౌండ్, ఆ రోజు మీ మీద వీ విల్ ఏం చెప్పారు, వీ విల్ హ్యావ్ ఫైర్ లైక్ హెల్ ఆన్ యూ అన్నారు. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇరాన్ దగ్గర ఎంత కెపాసిటీ ఉందో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా కవిత గారు, ద ప్రాబ్లమ్ నౌ ఇస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి దేశం మీద ఇంపాక్ట్ పడింది, ఎస్పెషలీ ఆయిల్ ప్రైసెస్. ఈ యుద్ధం ఇంకా ముందు కొనసాగితే ఆయిల్ ప్రైసెస్ నేను చెప్పిన దాని ప్రకారం 140, 150 అండ్ కర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేస్తే డెఫినెట్గా 200కి వెళ్తుంది. ఇట్స్ అన్సస్టైనబుల్. సస్టైన్ చేయలేరు మీరు ఆ రేట్. ఈవెన్ యూఎస్ కూడా సస్టైన్ చేయలేరు. ఆయనకి డొమెస్టిక్ కంపల్షన్ చాలా ఉన్నాయి. యూఎస్లో ఒకటి వాళ్ళ గ్యాస్ స్టేషన్ ప్రైసెస్ $5 పోయినాయి డీజిల్ ఇప్పుడు పర్ గ్యాలన్, అంటే 3.5 లీటర్స్. పెట్రోల్ కూడా అంతే, సేమ్ గ్యాస్ అంటారు, దాట్ ఆల్సో హెస్ గాన్ టు $4. ఇంకోటి ఫర్టిలైజర్, ఎరువులు చాలా మటుకు 40% యూఎస్కి కావాల్సిన ఫర్టిలైజర్ గల్ఫ్ నుంచి వస్తుంది, ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. అది రావట్లేదు ఇప్పుడు. అది ఆగిపోతే అక్కడ యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ఓటింగ్ కాన్స్టిట్యూన్స్ అక్కడ ఉన్న ఫార్మర్స్. వాళ్ళు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్న, వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతాం మేము, ఇంకా రాకపోతే మా సోయింగ్ సీజన్ మేము పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. కొన్ని దేశాలు అయితే ఈ సోయింగ్ సీజన్ వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు. మన దగ్గర రబీ కానీ ఖరీఫ్ కానీ ఉంటుంది, అట్లానే వాళ్ళకు కూడా ఉంటుంది.
ఒక సీజన్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. మా ఎరువులు ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అదే టైంలో మన దేశంలో చూడండి, ఇవాళ కూడా ఇఫ్కో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి మనకి కావాల్సినంత ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది, ప్రాబ్లం లేదు. 2 క్రాప్స్ కాదు 3 క్రాప్స్కి నాకు ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది, మిగతాది కావాలంటే మనం తెచ్చుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత దూరం వెళ్తున్నామంటే దాన్ని కూడా చూడండి, 4000 కిలోమీటర్ దూరంలో ఉన్న అర్జెంటీనా నుంచి మనం ఆయిల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటున్నాం, స్పెషల్లీ గ్యాస్ తెప్పించుకుంటున్నాం. ఇండియన్ కాన్సెప్ట్ నుంచి మనం మోదీ గారు మాట్లాడుతున్నారు, మినిస్ట్రీ మాట్లాడుతున్నారు, వీ విల్ నాట్ యూస్ గ్యాస్ ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, అది కూడా పైప్ న్యాచురల్ గ్యాస్ వాడాలని. ఇదన్నీ చూసినప్పుడు ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు జరిగే ఈ ప్రయత్నాన్ని, రేపు యుద్ధం ఆగిందనుకోండి, సిట్యువేషన్ విల్ టేక్ అనదర్ మినిమం 2 years, 2 సంవత్సరాలు పడుతుంది మీకు నార్మల్సీకి రావడానికి. అన్ని నెలలు లేకుండా అన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు తట్టుకోలేరు చాలా నేషన్స్. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, వీళ్ళెవరు, ఈవెన్ పాకిస్తాన్ ఇంత పెద్ద టాక్స్ నడిపిస్తున్నారు, పాకిస్తాన్ దగ్గర ఆయిల్ లేదు, వాళ్ళు రేషనింగ్ చేస్తున్నారు అక్కడ. ఈ పరిస్థితుల్లో వరల్డ్ ఎకానమీ, ప్రతి ఎకానమీ మీద పెద్ద ప్రాబ్లం. ఈవెన్ మన ఎకానమీ కూడా ఎక్కడ వెళ్ళదు, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వైపు నుంచి కొంచెం కిందకి దిగు రావాల్సి వస్తుంది. యురేనియం ఇష్యూ పక్కన పెడదాం, ఇప్పుడు వీ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. యురేనియం కావాలంటే ఒక 6 నెలల తర్వాత మాట్లాడదు, ఇప్పటికీ వీ విల్ కీప్ క్వైట్ అబౌట్ ఇట్. రెండవది, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం అంటే ఇరాన్ అగ్రీ చేస్తే దాట్ విల్ బీ అ బిగ్ విక్టరీ అందరికీ, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే మీకు 40% ఫర్టిలైజర్ కానీ 20% వరల్డ్కి కావాల్సిన గ్యాస్ అండ్ ఆయిల్ వచ్చేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్లీ మీరు 20% తీసేస్తే 80% ఉంది, దానికోసం ప్రైసులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సీన్ ప్రెసిడెంట్ ట్రంప్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయకుండా కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ సేమ్ పర్సనల్ ఒపీనియన్ అమెరికాలో ఉన్న చాలా మటుకు డిఫెన్స్ అనలిస్ట్ కూడా అంటున్నారు. దిస్ ఇస్ అ వార్ విచ్ ఇస్ గోయింగ్ నో వేర్. ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడైతే ఆ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ ఏముంది, ఒక ఆప్షన్ వార్ కొనసాగిస్తాం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడదాం, కార్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేద్దాం, ఇరానియన్ కోస్టల్ ఏరియాస్ని కొడతాం. ఓకే, దాంతో ఏమవుతుంది, ఇరాన్ మళ్ళీ అటాకులు మొదలు పెడతారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు, యుఏఈ మీద దాడి చేస్తారు, ఖతర్ మీద దాడి చేస్తారు, ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. కార్గ్ ఐలాండ్ కావాలంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు, మాకు లేదు మీకు కూడా ఉండకూడదు అని చెప్పేసి. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఆయిల్ సప్లై తగ్గిపోతుంది చాలా మటుకు. ఇది చాలా కృషి. దానికోసం చూడండి, మన యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు కార్గ్ ఐలాండ్ మీద వాళ్ళ ట్యాంకింగ్ ఫెసిలిటీస్ని కొట్టలేదు. వాళ్ళు ఓన్లీ ఎయిర్ ఫీల్డ్ ఉండే కొంచెం డిఫెన్స్ యూనిట్స్ ఉండే అక్కడ, దాని మీద దాడి చేశారు. దే డిడ్ంట్ టచ్ ద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం ఖతర్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ఖతర్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు, అంటే ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు, ఖతర్ మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ వార్నింగ్ యూఎస్ అదే ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ దగ్గర, డోంట్ డూ ఇట్ అగైన్. ఎందుకంటే ఇది చాలా ఇంత పొలిటికల్ హాట్ పొటాటో అంటాం మనం దీన్ని. ప్రతి దేశంలో ఇది ప్రాబ్లంగా మిగిలిపోతుంది. చాలా దేశాలు ఏమంటున్నారు, మాకు దీంతో సంబంధమే లేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండోనేషియా లాంటి దేశం తీసుకు, వాళ్ళకి సంబంధమే లేదు దీంతో, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఫిలిప్పీన్స్ కూడా అంతే. ఎన్ని రోజులు తట్టుకుంటారు అక్కడ. టూరిజం సెక్టర్ దెబ్బతిన్నది. దుబాయ్లో ద ఎంటైర్ టూరిజం సెక్టర్ ఇస్ డెడ్. సూపర్ మార్కెట్లో తినడానికి వస్తువులు లేవంట అక్కడ, అంటే కొనడానికి మీకు వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సీరియల్స్ కానీ ఏం లేదంట అక్కడ, ఎంటీ అయిపోతుందంట. బికాజ్ దే డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, బయట నుంచి తెప్పించుకోవాలని. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ సఫరింగ్, ఈవెన్ పీపుల్ విత్ ఇన్. టూరిజం లేకుంటే టూరిజం మీద బతికే ఎంతోమంది ఉన్నారు యుఏఈలో. వాళ్ళ ఎయిర్లైన్స్ ఆర్ లూజింగ్ బిలియన్స్ ఎవ్రీడే అంటున్నారు. ఖతర్ కానీ, సౌదీ కానీ, యూ టేక్ ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, వీళ్ళందరూ ఎవ్రీబడి, గల్ఫ్ ఎయిర్, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఎన్ని రోజులు అట్టుకుంటారు వీళ్ళకి ప్యాసింజర్ ట్రాఫిక్ లేకుండా నడిపారు. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేశారు రిస్క్గా. డజంట్ మ్యాటర్, ఎందుకంటే 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. ఇట్స్ ట్రాన్సిట్ పాయింట్. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్లోజ్ చేస్తే ఇంటర్నేషనల్ ఏవియేషన్ మొత్తం దెబ్బతింటుంది.
దానికోసం వాళ్ళు కంపల్సరీగా ఫ్లైట్స్ నడిపిస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ రన్నింగ్ అట్ అబౌట్ 60-70% కెపాసిటీ. కానీ ఎన్ని రోజులు ఒక నార్మల్సీ రావాల్సిందే కవిత గారు. దానికోసం యుఎస్ ఒక ఫ్రెష్ యాటిట్యూడ్తో తీసుకొచ్చి పాసిబ్లీ మార్కో రూబియో కానీ జేడీ వ్యాన్స్ని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడి ఇరాన్ దగ్గర త్రూ అ థర్డ్ పార్టీ, ఇరాన్ డైరెక్ట్లీ మాట్లాడరు యూఎస్తో, సో థర్డ్ పార్టీని తీసుకొచ్చి పాకిస్తాన్ కాకుండా ఈజిప్ట్ మైట్ బి అ గుడ్ చాయిస్, ఆర్ టర్కీ ఆల్సో, ఈవెన్ ఒమాన్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళని తీసుకొచ్చి మెయిన్ 3 పాయింట్లు, ఒకటి న్యూక్లియర్, రెండవది మిసైల్స్, మూడవది డ్రోన్స్, నాలుగోది రెజీమ్ చేంజ్. కానీ రెజీమ్ చేంజ్ జరగదు ఇప్పుడు. ఇరాన్కి డబ్బులు కావాలి, డెస్పరేట్ ఫర్ మనీ. సో యూఎస్ ఏం చెప్పాలంటే, ఓకే మీరు ఇది 3 చేస్తే మేము మీకు ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి ఓపెన్గా పర్మిషన్ ఇచ్చేస్తాం. దాంతో ఇరానియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇరాన్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా మటుకు తగ్గిపోతుంది. చూడాల్సింది వెదర్ ట్రంప్ విల్ టేక్ దిస్ స్టెప్ ఆర్ నాట్. అది చూడాలి మనం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.